సింహరాశి వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. వృత్తి ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఉద్యోగం మారాలనుకునే వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. ఫైనాన్స్ పరంగా కూడా ఈ వారం బాగుంటుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. పెండింగ్లో ఉన్న బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ అవుతాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి కూడా. వ్యాపారస్తులకు ఈ వారం బాగుంటుందని చెప్పొచ్చు. రొటేషన్స్ బాగుంటాయి. చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు ఈ వారం వీరికి అనుకూలంగానే ఉంది. ధనాన్ని అదుపు చేయగలుగుతారు, పొదుపు చేయగలుగుతారు. మీ దృఢ సంకల్పమే మిమ్మల్ని నిలబెడుతుంది. మన సంకల్ప సిద్ధిరస్తు అన్నట్టుగా మీరు కోరుకున్నది ఈ వారం నెరవేరుతుంది. కాబట్టి ఏదైనా సరే దైవానుగ్రహం అని అనుకుని ముందుకెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కోపతాపాలకి దూరంగా ఉండడం చెప్పదగినది. ఎంత ఉద్రేకంగా ఉంటే అంత నష్టం వాటిల్లుతుంది. తన కోపమే తన శత్రువు అన్నట్టుగా ఉండకండి. నిదానంగా వ్యవహరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ముఖ్యంగా విదేశాల్లో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. పిహెచ్డి చేస్తున్న వారికి, మెడికల్ సీట్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. మీరు చేసే సంకల్పం, కృషి, పట్టుదల నలుగురికి ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. డబ్బు కంటే పేరు ప్రఖ్యాతలకే ప్రాధాన్యత ఇస్తారు. నలుగురిలో బాగుండాలి, మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి అని అహర్నిశలు కష్టపడతారు. కొంచెం ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే ఇబ్బందులు పడతారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమీ లేవు. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయం పఠించడం, ఉదయం సాయంత్రం ఓం నమో నారాయణ వృత్తులతోటి లక్ష్మీ తామరతులు కలిపి దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి కన్యా రాశి.